గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? బాహుబలి 3 కన్ఫామ్ అయిపోయిందా అని చెప్పి నాకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు అనమాట. దాని గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసా. ఆల్రెడీ RC-17 గురించి కూడా వీడియో ఉంది, వెళ్ళి అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇది చూడండి, అందులో కూడా కొద్దిగా డీటెయిల్గా అయితే వివరించేటటువంటి ప్రయత్నం చేశా. ఓకే, ఇప్పుడు ఈ బాహుబలి 3 టాపిక్ ఎందుకు వచ్చింది? బాహుబలి ఎపిక్ అప్పుడు కూడా రాలేదు, బాహుబలి 1, 2 అప్పుడు ఇక లాస్ట్లో మనకి అనౌన్స్మెంట్ అయితే తీయలేదు. బాహుబలి 2 అనేటటువంటి సినిమా చూస్తే మీకు అయితే అర్థమైపోద్ది అనమాట. ఈ దేశంలో ఎవడైనా సరే నీతిగా న్యాయంగా బతికితే తల ఎత్తుకొని బతుకుతాడు, ఎవరినైనా అణిచివేయాలని చూస్తే తల తెగి అవతల పడిద్ది అని చెప్పి మన మహేంద్ర బాహుబలి చెప్పడం జరిగింది అనమాట. దాంతో బల్లాల దేవుడి యొక్క తలకాయ డొర్లుకుంటూ పోయి ఆ జలపాతంలో కలిసిపోద్ది. ఇక ది ఎండ్ అని పడిద్ది. ఎక్కడ కూడా బాహుబలి 3 ఉంది అనేటటువంటి హింట్ అయితే మనకి ఇవ్వలేదు. సో అప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడు సడన్గా దీని గురించి ఎందుకు బయటకు వచ్చినాయి అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, నెట్ఫ్లిక్స్ చూసుకున్నట్లయితే ఒక ఇంటర్వ్యూని రిలీజ్ చేసింది అనమాట, బాహుబలి ది టార్చ్ బేరర్ అని. అందులో మన రానా గారు, అనుష్క, ప్రభాస్ అన్న అయితే పాల్గొన్నారనమాట. అసలు నెట్ఫ్లిక్స్ వాడికి ఇదేం పిచ్చో, అంటే పెళ్లి సీడీలు కొంటాడు, లేకపోతే ఈ విధంగా ఇంటర్వ్యూస్కొని వాడైతే పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదైతే మొత్తం చూసా. సో దాంట్లో బాహుబలి 3 గురించి ఏం చెప్పారు, మన ప్రభాస్ అన్న హార్డ్ వర్క్ ఎలా ఉంది, వాళ్ళ గురించే కాదు మన రాజమౌళి గారు కూడా ఏదో మాట్లాడారనమాట. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఇది మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది రానా అనమాట. రానా ఏమంటానంటే, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు లేరు, డైరెక్టర్ గారు లేరు, అయినా కానీ నేను ఇస్తున్నా బాహుబలి అనగానే 3 అని అంటే అన్నాడు అనమాట. అనగానే ఏమంటే అనుష్క మన ప్రభాస్ అన్న చేతులు అయితే పట్టుకున్నారు. సో ఆపేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటిది రానా అయితే చెప్పడం జరిగింది. ఇక దాన్ని బట్టి మనోళ్ళు అయితే 100% ఫిక్స్ అయి కూర్చున్నారు. నిజానికి బాహుబలి 3 ఉంటుందా ఉండదా అని అంటే ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఎప్పుడు తెస్తారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే వారణాసిలో ఫుల్ బిజీగా ఉన్నాడు, కానీ మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వరుసగా 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అసలు మీరు చెప్పండి, నేను అడుగుతున్నా. ఇంకా స్పిరిట్ షూటింగే జరుగుతుంది. స్పిరిట్కి సంబంధించినటువంటి కనీసం ఒక 30% షూటింగ్ కూడా అయిపోలేదంట, ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా బెస్ట్ రావాలని వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ థింగ్. ఇంకా ఆ తర్వాత ఫౌజీ షూటింగ్ ఉంది. ఆ ఫౌజీ షూటింగ్ ఏదైతే ఉంది 70% అయిపోయింది. ఇంకా 30% కోసం ప్రభాస్ అన్న అయితే రెడీగా ఉండదు. సెకండ్ థింగ్. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే కల్కిటు, ఇంకా ఆ తర్వాత సలార్టు, అండ్ మన ఆదిత్య దారు అసలు మొత్తం ప్రభాస్ అన్న ఇంటి చుట్టూ తిరుగుతున్నంట. ప్రభాస్ అన్నతో సినిమా తీయాలి అనేటటువంటిది నేను అంటలేదు, బాలీవుడ్ మీడియానే మాట్లాడుకుంటుంది. సో ఈ విధంగా రకరకాలమైనటువంటి నడుస్తున్నాయి. ఈ విధంగా ప్రభాస్ అన్న లైనప్ ఖాళీగా లేదు, మన రాజమౌళి గారు ఫుల్ బిజీగా ఉన్నాడు. అండ్ రాజమౌళి గారు ఈ వారణాసి తర్వాత మహాభారత్ తీస్తాడు అనేటటువంటి వార్తలు కూడా మనకు వచ్చేసాయి. ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆయన టైం అయితే అయిపోతుంది, కొంతమందికి కొంత టైం అనేటటువంటి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళైతే ది బెస్ట్ ఇవ్వగలరు. సో వారణాసి అనేటటువంటి దాంతో రామాయణాన్ని టచ్ చేసిండు. రామాయణం మొత్తాన్ని అయితే మనకు చూపించాడు, జస్ట్ ఆయన అయితే టచ్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఆయన డ్రీమ్ మహాభారత్, అంటే మహాభారతం యాజ్ ఇట్ ఈస్ తీయాలని లేదు, సేమ్ ఇలానే వారణాసి లాగా ఇంకో క్యారెక్టర్ పెట్టి దాంట్లో మధ్యలో మహాభారతాన్ని మిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. సో వన్స్ మన వారణాసి సినిమా చూసిన తర్వాత మనం ఫిక్స్ అయిపోతాం, ఓకే మహాభారత్ నేను ఇంకా బాగా తీయగలడు, ఇప్పుడు దాకా ఆయన తప్ప ఇంకెవడు తీయలేడరా అనుకునేటటువంటి దాన్ని నాగ్ అశ్విన్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసిండు. నేను ఇంకా బాగా తీస్తా అని చెప్పి కల్కి 2లో మనకైతే చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. జస్ట్ మహాభారత్ మీరు ఆలోచించండి భయ్యా, నేను మీకే చెప్తున్నా. కల్కి 2లో మహాభారత్ అనేటటువంటిది 10 నిమిషాలు కూడా ఉండదు పట్టుమని, అయినా కానీ 1200 కోట్లు వసూలు చేసింది కల్కి 2. ఇన్ఫ్యాక్ట్ అందులో మహాభారత్ అనేటటువంటిది తీసేది చూస్తే ఆ సినిమాలో ఏం లేదు. నేను హానెస్ట్లీ చెప్తా, జస్ట్ 10 నిమిషాల దానికే 1200 కోట్లు వచ్చాయి అని అంటే ఫుల్ మహాభారత్ మూవీ వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఇమాజినేషన్ చేసుకోండి. సో మన రాజమౌళి గారి కళ్ళు కూడా మహాభారతం మీదే ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో బాహుబలి 3 యాడ్ నుండి బట్టకొత్తారు నాకున్నటువంటి బిగ్గెస్ట్ డౌట్ అనమాట. ఏదో ఆ ఇంటర్వ్యూకి హైప్ పెంచాలి అని, ఆ ఇంటర్వ్యూకి ఒక వైబ్ అనేటటువంటిది తీసుకురావాలని చెప్పి మన రానా అలా చెప్పిండు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అదిగాక అనుష్క గారు ఎలా మారిపోయారు ఒకసారి చూడండి. తను చుబ్బిగా అయిపోయారు, అంటే లావ్ అయిపోయారు అనమాట. రానా కూడా తన బాడీ అంతా కూడా కోల్పోయింది. ఓకే రానా కంబ్యాక్ ఇవ్వచ్చు, మళ్ళీ బాడీ పెంచవచ్చు, మన ప్రభాస్ అన్న కూడా చేయొచ్చు. కానీ రాజమౌళి గారు మరియు మన ప్రభాస్ అన్న కలిసి మళ్ళీ సినిమా తీయడం అనేటటువంటిది కళ అని చెప్పి నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. అది జరగదు, ఎందుకంటే 100లో 100% ఇంకెక్కడ టైం ఉంది, ఇంకెక్కడ టైం వేసింది, ఇంకెప్పుడు మన ప్రభాస్ అన్న రానా వీళ్ళంతా ఎంగేజ్ అయ్యాక తీస్తారేంది, ఓల్డేజ్ అయ్యాక తీస్తే బాగోదు. బాహుబలి అనేటటువంటిది ఒక ఇది, అది అలానే తీయాలి. అంతేగాని వీళ్ళు ఓల్డేజ్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళంతా ఇదే అయిన తర్వాత తీస్తే బాగోదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఉద్దేశం. ఒకవేళ రానా ఎలాగో చనిపోయింది కదా, రానా క్యారెక్టర్ లేకుండా బాహుబలి 3 తీసినా కానీ వాళ్ళు రానా దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉండదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఉద్దేశం. మనకు బాహుబలి 1లో అయినా 2లో అయినా మన బల్లాల దేవికి కొడుకులు ఉన్నారు అనేటటువంటిది చూపించారు. ఆ కొడుకుని చూసుకున్నట్టయితే ఆల్రెడీ బాహుబలి కొడుకు వేసేసిండు, శివుడు వేసేసిండు, ఇంకా ఎలా చేస్తారు?
సో రానా క్యారెక్టర్ లేదు, అండ్ మహా ఇది అనుష్క క్యారెక్టర్ ఉంటుంది, మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, మళ్ళీ తమన్నా క్యారెక్టర్ ఉంటుంది. తమన్నా ఇప్పుడు ఎలా మారిపోయింది ఒకసారి మీరు రీసెంట్గా చూస్తూనే ఉన్నారనమాట. అలా ఎలా పాసిబుల్ అయింది అనేటటువంటిది నేను అడిగేటటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్. అనొచ్చు రంగస్థలం 3 ఉంది అనొచ్చు, KGF 3 ఉంది అనొచ్చు, సలార్ పార్ట్ 5 ఉంది అనొచ్చు, ఇంకా గట్టి మాట్లాడితే ఎండ్ గేమ్కి ఇంకో 4-5 సీక్వెన్స్లు ఉన్నాయి అనేటటువంటిది కూడా అనొచ్చు. అంట ఈజీ, కానీ దాన్ని ఇంటిమేట్ చేయటం, దాన్ని ఆ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్ళటం, సెట్స్ మీదకి తీసుకెళ్ళి మళ్ళీ మన ముందు పెట్టడం, మనల్ని కన్వే చేయడం, హిట్ చేయడం అనేటటువంటిది జరిగేటటువంటి పని కాదు, అంత ఈజీ అనేటటువంటి పని కూడా కాదు. సో ఫ్యాన్స్ అయితే హోప్స్ పెట్టుకొని నన్ను పదే గుచ్చు అడుగుతున్నారు అనమాట. ఏంది బ్రో బాహుబలి 3 అంటున్నారు ఉంటుందా అంటే 100% నేనైతే చెప్తున్నా, ఇది నోట్ చేసి పెట్టుకోండి. బాహుబలి 3 అనేటటువంటిది ఉండదు. జస్ట్ ఆ ఇంటర్వ్యూలో హైప్ ఇవ్వడానికి రానా ఏదో అలా మాట్లాడేసిండు, దాన్ని పట్టుకొని మనం ఏలాటం అనేటటువంటిది పద్ధతి కాదు అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే అది జరగదు భయ్యా. అనౌన్స్మెంట్ చేసేసరికి నువ్వు ఉంటావు నేను ఎవరు ఉండరు, అసలు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉండరు అనేటటువంటిది ఇంకా 100% అవసరం అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, క్లారిటీ వచ్చేసింది కదా. బాహుబలి 3 ఉంటుందా అంటే 100% కాదు 200% అయితే అది వెళ్ళదు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బాహుబలి 3 తీయాలన్నా కానీ ఈజీగా 2-3 వేల కోట్లు అయితే, అప్పుడేదో 200 కోట్లతో అయిపోయిందిలే. కానీ ఇప్పుడున్నటువంటి రేట్స్ ప్రకారం, ఇప్పుడున్నటువంటి సెట్స్ ప్రకారం, ఆర్టిస్టుల ఖర్చుల ప్రకారం ఒక 200, 300, 500, 1000 కోట్లతో తీసేటటువంటి సినిమా కాదు అది. 3,000 కోట్లతో తీయాలి, 3-4 వేల కోట్లు. సో 3-4 వేల కోట్లు అంటే ఈజీగా మహాభారత్ తీసేయచ్చు. మహాభారత్ మన హీరోస్ అందరినీ పెట్టి తీస్తే ఎందుకు భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఉద్దేశం అనమాట. సో మన రాజమౌళి గారు బాహుబలి 3 మీద కాన్సన్ట్రేషన్ చేసేదానికన్నా మహాభారత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే మాట్లాడింది అనమాట, నిజంగా చాలా ఎమోషనల్ అయిందనమాట. బాహుబలి అనేటటువంటిది నాకు వార్ అని చెప్పినాడు, నిజంగా చాలా కష్టపడ్డాడు. అందరూ చాలామంది హేటర్స్ అయింది లాటరీ అది ఇది అంటారులే, కానీ లాటరీ కాదు భయ్య, అది హిస్టరీ అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి ఇమేజ్ చూడండి, ఇది నా చిన్నప్పుడు ఈనాడు పేపర్లో వచ్చిందనమాట. నాకు రీసెంట్గా ఒక ఫేస్బుక్ పోస్ట్లో అయితే తగిలింది, ప్రభాసే ముందంజా అనేటటువంటిది. అప్పట్లో చిరంజీవి గారు ఉన్నారు ఫామ్లో, బాలకృష్ణ గారు ఉన్నారు, మన మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళంతా కూడా ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళందరికన్నా ప్రభాసే ముందంజలో ఉన్నాడు అనేటటువంటిది ఈటీవీ లైక్ ఈనాడు పేపర్లో అయితే వేయడం జరిగింది. ఈనాడు పేపర్ ఎవరిది, అందులో కూడా ప్రభాసే ముందంజలో ఉన్నాడు అనేటటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారంటే అప్పటి నుండి ఆయనకు ఒక హిస్టరీ ఉంది అనేటటువంటిది గుర్తుంచుకోండి. సో బాహుబలితో వచ్చినటువంటిది కాదు ఆ స్టార్డమ్, డార్లింగ్ అప్పుడు ఉంది, మిర్చి అప్పుడు ఉంది, ఇంకా ఉంటుంది అనేటటువంటిది 100% అవసరం. సో అంత స్టార్డమ్ ఉంచుకొని, అంత ఫ్యాన్ బేస్ ఉంచుకొని ఆయన ఏం చేసిందంటే డెడికేట్ చేసిండు బాహుబలికి. మన బాహుబలి లాంటి సినిమా తీద్దాం డార్లింగ్ అని చెప్పి రాజమౌళి చెప్పిన తర్వాత ఇమీడియట్గా తనకైతే డేట్స్ ఇచ్చేసిండు ఆయన. కానీ ఆ రోజు డేట్స్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా రాజమౌళి డ్రాప్ అయిపోయి ఇంకేరే సినిమా మీద ఆయన అయితే కూర్చునేవాడు. ఎప్పుడైతే ప్రభాస్ అన్న డేట్స్ ఇచ్చిండో అప్పుడు ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, తీద్దాం అనేటటువంటి కాన్ఫిడెన్స్, అందుకే తీయడం జరిగింది అనేటటువంటిది 100% మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ప్రభాస్ అన్న డేట్స్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఈ రోజు అయితే మనం బాహుబలి చూసేవాళ్ళం కాదు. ఒకవేళ బాహుబలి లేకపోతే మన టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఇంకా అంతకుమించి నేనైతే మీకు ఎక్కువ చెప్పలేను అనమాట. సో ప్రభాస్ అని ఏంటంటే ఎమోషనల్ అయ్యిండు, మాట్లాడుతూ నేను ఒక యుద్ధం చేసిన వార్ అని చెప్పి మాట్లాడడం జరిగింది అనమాట. అది కూడా నాకైతే భావోద్వేగం గురి చేసింది. అసలు ఎలా మాట్లాడుతుందో తెలుసా ఇంటర్వ్యూలో, ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవడైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. అంటే అంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, తన నెక్ ఇంజూరీ అయింది ఒకసారి, తన మోకాలు ఇంజూరీ అయింది ఒకసారి, వాటన్నిటిని మనకి వివరించేటటువంటి ప్రయత్నం చేసిండు. మనిషి అనేటటువంటి వాడు కష్టపడి ఒక మృగంలాగా కష్టపడి ఆ సినిమా కోసం తనైతే వర్క్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇదే తనైతే ఇంటర్వ్యూలో హైలైట్ చేసి చెప్పిండు అనమాట. ఇంకా రాజమౌళి గారు ఆయన హార్డ్ వర్క్, నిన్న పృథ్వీ సుకుమార్ గారి గురించి చెప్పిన అనమాట. ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందంటే 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీలో వెయిట్ చేసి సినిమా ఛాన్స్ కోసం ఇంకెప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేసి ఉన్నోడికి సడన్గా ఒక మూవీ ఆపర్చునిటీ వస్తే ఆడెంతలా కష్టపడుతాడో అంతకు మించి 10 times చాలా అంటే చాలా బెటర్గా కష్టపడుతాడు ఎస్ఎస్ రాజమౌళి అనేటటువంటి విషయాన్ని మన పృథ్వీ సుకుమారన్ గారు ఇంటర్వ్యూలో తెలియజేసిండు. నిజంగా అది హార్డ్ వర్క్ అంటే ఆయన ఆల్రెడీ చాలా అచీవ్ చేసిన, నేను 1000 కోట్లు కొట్టిన, 1800 కోట్లు కొట్టిన, 1200 అయ్యొద్దు, ఇప్పుడు తీసేటటువంటి సినిమా ఏదైతే ఉందో నేను ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి సినిమా, ఈ సినిమాతో నేను కొట్టాలి అనేటటువంటి కసితో ఆయన కష్టపడుతానంట. అందుకే ఈరోజు అక్కడ కూర్చుండు అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లైక్ అసలు ఆ సీన్, ఇంటర్వెల్ సీన్ని ఆయన చూస్తే నాకు గూజ్బంప్స్ వచ్చినాయి. అది కట్టప్ప అదే బాహుబలి కాళ్ళేపు ఇక్కడ పెట్టుకోవటం, సీన్ టు సీన్ యాక్ట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి ఏ డైరెక్టర్ కూడా అలా చేయడు భయ్యా. మీరు
ఒకసారి మేకింగ్ వీడియోలు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు యాక్టింగ్ చేసి చూపించరు, వాళ్ళు జస్ట్ చెప్తారు ఇలా చేయని చెప్తారు, ఆ తర్వాత చేస్తే ఓకే అని చెప్పి కవర్ చేసేస్తారు. కానీ మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే సీన్ టు సీన్, పాయింట్ టు పాయింట్, బిజ్జల్ దేవి ఎలా యాక్ట్ చేయాలి, కట్టప్ప ఎలా యాక్ట్ చేయాలి, బాహుబలి ఎలా యాక్ట్ చేయాలి, బల్లాల్ దేవి ఎలా యాక్ట్ చేయాలి, దేవసేన ఎలా యాక్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ పాయింట్ టు పాయింట్ చూపించేటటువంటి ప్రయత్నం చేసినాం. అందుకే ఆయన ఆడుండు అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ మనమైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది అనమాట బాహుబలి 3 గురించి. ఎవడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి, ఎవడు హోప్స్ అయితే పెట్టుకోమాకండి. బాహుబలి 3 రాకపోవచ్చు, కానీ అంతకన్నా బెస్ట్ మూవీస్ అయితే మన ప్రభాస్ అన్న మనకు అందిస్తాడు. అంతకన్నా ఇంకా బెస్ట్ మూవీ వారణాసి సినిమాని మనం చూడొచ్చు అని చెప్పి నాకైతే మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయాలి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.